దేవుణ్ణి ప్రార్థించుటలో ఆసక్తి. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 17వ వచనము మనం ఒకసారి చూద్దాము. ఏలియా మన వంటి స్వభావము కల మనుషుడే. వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరములో భూమి మీద వర్షింప లేదు అని దేవుని యొక్క వాక్యం మనకి బోధిస్తుంది. ఏలియా మన వంటి స్వభావము కలిగినటువంటి వ్యక్తి. కానీ ఏలియా ప్రార్థించినప్పుడు 3.5 సంవత్సరంలో భూమి మీద వర్షింప లేదు అని వాక్యము మనకి వివరిస్తుంది. అదేవిధంగా మనము 1 రాజులు 17వ అధ్యాయము 1వ వచనం కూడా చూసినట్లయితే, అంతటా గిలాదు కాపురస్తుల సంబంధియును తిష్పీయుడునైన ఏలియా ఆహాబు నొద్దకు వచ్చి, ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నానో ఇజ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవం తోడు, నా మాట ప్రకారము కాక ఈ సంవత్సరంలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించను. ఇక్కడ ఏలియా అనే ఆహాబు దగ్గరికి వచ్చి వర్షము పడదు అని ఇక్కడ ప్రకటించినట్లుగా మనము చూస్తున్నాము. ఆహాబు దగ్గరికి వచ్చి, యెహోవా జీవము తోడు, నా మాట ప్రకారం కాక ఈ సంవత్సరంలో మంచైనను వర్షమైనను కురియదని ఇక్కడ ప్రకటిస్తున్నాడు. ఏలియా ప్రవక్త అయినటువంటి ఏలియా ఇక్కడ ప్రకటించినట్లుగా మనం చూస్తున్నాము. అదే ఏలియా మరి 1 రాజుల గ్రంథము 18వ అధ్యాయము 1వ వచనంలో మనం చూసినట్లయితే, అనేక దినములు అయిన తర్వాత 3వ సంవత్సరమందు యెహోవా వాక్కు ఏలియాకు ప్రత్యక్షమై, నేను భూమి మీద వర్షము కురిపింపబోచున్నాను, నువ్వు వెళ్ళి ఆహాబును దర్శించుమని సెలవీయగా దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది. ఆహాబు దగ్గరికి వచ్చి ఏలియా ప్రకటిస్తున్నాడు, ఇక నేను యెహోవా జీవముతోడు భూమి మీద వర్షము పడదు అని. ఎప్పుడైతే తిరిగి దేవుడు తనకి ప్రత్యక్షం అయ్యున్నాడో అప్పుడు తిరిగి ఆహాబు దగ్గరికి వెళ్ళి దేవుడు చెప్పమంటున్నాడు, వర్షము కురిపింపబోచున్నానని. ఏలియా ప్రార్థించగా వర్షమును నిలిపివేసినటువంటి దేవుడు. అంత మాత్రమే కాకుండా ఏలియా ప్రార్థించగా వర్షాన్ని కురిపించినటువంటి దేవుడై ఉంటున్నాడు. మనము 1 యోహాను రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం చూసినట్లయితే, ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించునన్నదే అని వాక్యము వివరిస్తుంది. దేవుని యొక్క చిత్తానుసారంగా మనం ఏది అడిగినను దేవుడు అది మనకి అనుగ్రహిస్తాడు. ఏలియా ప్రవక్త దేవుడు యొక్క చిత్తానుసారంగా ప్రార్థించినటువంటి వ్యక్తి అయి ఉంటున్నాడు. కనుక ఏలియా ప్రార్థించగా వర్షాన్ని నిలిపివేశాడు, దేవుడు కురిపించాడు. కనుక ప్రార్థించుటలో మనము ఆసక్తి కలిగి ఉండాలి. దేవుని సన్నిధానంలో, ప్రభు సన్నిధానంలో ప్రార్థించుటలో ఆసక్తి కలిగి ఉండాలి. మనం ఆసక్తితో అడిగిన ప్రతిదీ కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఆమేన్.